నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్ అన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్। తెనాలి నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యులు బాలశౌరికి ఘన స్వాగతం పలికిన జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు। ప్రజలకు సుస్థిరమైన పరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీయే। తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు। జనసేన పార్టీలోకి చేరబోతున్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి ఆదివారం తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు। జనసేన పార్టీలోకి చేరబోతున్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం ఘన స్వాగతం పలికారు। గుంటూరు నుండి కుటుంబ సభ్యులతో కలిసి మోపిదేవి వెళుతున్న ఎంపీ బాలశౌరి తొలుత సంఘం జాగరణంలోని వినాయక స్వామి ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు। అంగరకూతురు గ్రామ సెంటర్లో గణేష్ సభ్యులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎంపీ బాలశౌరి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించారు। అలాగే చెంచుపేటలో జనసేన పార్టీ నాయకులు డివిఎస్కే నాయుడు ఆధ్వర్యంలో బాలశౌరిని గజమాలతో సత్కరించగా తెలుగుదేశం పార్టీ నేతల నేతృత్వంలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। అదేవిధంగా తెనాలి పట్టణంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఎంపీ బాలశౌరిని దుశ్శాలువాలతోనూ గజమాలతోనూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు బాలశౌరి మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరబోతున్న సందర్భంగా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నట్టు తెలిపారు। తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన ప్రాంతం తెనాలి అని, తెనాలిలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు మిత్రులు కలవటం సంతోషకరంగా ఉందని అన్నారు। తాము ప్రస్తుతం ఎటువంటి రాజకీయాల గురించి వ్యాఖ్యానించని తెలిపారు। జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంగా మొట్టమొదటిగా అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంది। అక్కడ ఎప్పుడు రాజకీయంగా ఎలక్షన్స్లో పోటీ చేయబోయేటువంటి ముందు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ, నాకు ఇష్టమైనటువంటి దేవుడు। సో దాంట్లో భాగంగా ఈరోజు తెనాలి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ మధ్యలో రాజకీయంగా నాకు ఓనమాలు నేర్పినటువంటి తెనాలి పార్లమెంట్లో ఒకప్పుడు ఈరోజు తెనాల్లో కూడా ఇట్లా పోవటం, అందరినీ మిత్రులను కలుసుకోవటం చాలా సంతోషకరం। మరి పెద్దగా ఇప్పుడు నేను రాజకీయాలు ఏం మాట్లాడిన కానీ స్వామి వారి యొక్క దర్శనం కోసం నేను వెళ్తున్నాను। తెలుగుదేశం పార్టీ నేతలు వీరవల్లి మురళి, కన్నెగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎంపీ బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడనాడి జనసేన పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని అన్నారు। కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జనసేనలకు రావటం అనేది మేము మనస్ఫూర్తిగా ఆయనకు మద్దతు పలుకుతూ రాబోయే రోజుల్లో ఆయన చేసేటటువంటి అభివృద్ధిలో కానివ్వండి, ఆయన ప్రయాణం చేసే దాంట్లో కానివ్వండి, మేము తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా బాలశౌరి గారికి ఎవరైతే పొత్తుల్లో అభ్యర్థులుగా నిలబడతారో వాళ్ళందరికి కూడా మేము చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం। మచిలీపట్నం నుంచి ఎన్నికైనటువంటి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు తెలుగుదేశం జనసేన కూటమిలో భాగమైన జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలోకి రావడం జరిగింది। గతంలో మనం తెనాల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసాం। అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నారు। ఈ ప్రభుత్వ నిర్వాహకం వలన ఏమీ చేయలేకపోవడం, ఈ ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసిన వారి అవుతామని చెప్పి ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి వెనుకబాటుని సరిచేసి మన్నే అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి నిర్ణయించుకోవటం।
రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పాతరేసేందుకు ప్రజలందరూ సంసిద్ధమవుతున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజంప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజంప్రసాద్ తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా పాదయాత్ర 10వ రోజు తెనాలి మండలం బురిపాలెం గ్రామం నుండి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యను తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ఆలపాటి ముందుకు సాగారు. పాదయాత్రలో పార్టీ శ్రేణులు అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని రాజేంద్రప్రసాద్ కు సంఘీభావం తెలిపి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పాలనలో విఫలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు రోడ్డుపోగొచ్చి నిరసన తెలిపే దుస్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు. ప్రజలకు సేవ చేసే చర్యలు చేపట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దుయ్యబట్టారు. రాజకీయ కుట్రతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ప్రజా సమస్యల పట్ల స్పందిస్తారనుకోవటం అత్యాశ అవుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఏ విధంగా ఓటు అడుగుతారని, ఓటు అడిగే అర్హత ఉందా అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి దోచుకుంటున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని ఆలపాటి రాజంప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో తెనాలి, కొలిపర మండలాల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, చిన్నకోటిరెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత అబద్ధాల మూటలో అప్పచెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు నీటి మూటలుగా మారుతాయని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీకు సిగ్గు లజ్జా ఉందా ఈ రకంగా మాట్లాడటం కానీ నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మద్యపానాన్ని నిషేధిస్తా అన్నారు. అది నీటి మూటగా మారిందా, లేకపోతే మీరు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన మాట ఎన్నికల్లో 2024లో మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఎన్నికల్లోకి వచ్చి ఏ మహిళను కూడా ఓటు అడగను అన్నాడు. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. వాడికి దోచుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్న వాడికి ప్రజా సమస్యల పట్ల కానీ రాజకీయ కుట్రతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి, వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున కోడికత్తి సీన్ లోపల ఉంటేనే ఈయన బయట ఉంటాడని నేను నమ్మినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏం జరిగిందో ఆయనకి కోడికత్తి సీన్కే తెలుసు. బయటకు వస్తే వాస్తవం చెప్తాడని భయం. వాళ్ళు అందుకనే తల్లిని చెల్లిని బయటికి పంపించినటువంటి గనుడు తనయుడు. ఈయనేదో మన చూస్తానని చెబుతాడు, తల్లిని చూడట్లేదు, చెల్లిని చూడట్లేదు. వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే ఎవరనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంగన్వాడీ కేంద్రాల గురించి ఈయన పట్టించుకునే స్థాయిలో ఉన్నాడా? వాళ్ళ ఉద్యోగస్తులను ఏమని ఓటు అడుగుతాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, ఇవాళకి చేశాడు 5 ఏళ్లకు పెన్షన్ 3,000 రూపాయలు. ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పిల్లలందరికీ చదువు అన్నాడు, పై చదువులు చదువుకునే వాడికి నేనే బాధ్యుని అన్నాడు. KG to PG అన్నాడు. ఇవాళ పీజీలకి రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి? వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదా? వీళ్ళ పిల్లలేనా, లేకపోతే సామాన్య ప్రజానీకం చదువుకోవడానికి వీలుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నారు. ఎంత పెడతారన్నారు. దోచుకున్న ఖజానాలోంచి బయటికి తీయట్లా. వాళ్ళు ఎన్నికలకి ఖర్చు పెట్టడానికి ఎక్కడ ప్రయత్నించట్లా. ఈయన ఎనపెట్లోకి వెళ్ళింది బయటికి రాదు. ఈయన దోచుకున్నది తరలి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటే ఈయన జెరూసలేం వెళ్తాడు, ఇంకెక్కడ ఉండదు. కాంగ్రెస్ పార్టీతోనే దేశంలోనూ రాష్ట్రంలోనూ సుస్థిర పరిపాలన సాధ్యమవుతుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. విజయవాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆదివారం నియోజకవర్గ పార్టీ శ్రేణులు అభిమానులు విశేషంగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల PCC అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, అందుకు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూ శిస్తేరావు, కె బుల్లయ్య, నాయకులు ద్వారకా సీను, శివకుమార్, సాంభయ్య, భీమా రమేష్, ప్రసాద్, మల్లికార్జునరావు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఓటు తీసుకెళ్లి ఎటు హైజాక్ అవుతుందో, ఎవరు నిజమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీయో, ఎవరు మీకు మంచి పరిపాలన అందిస్తారో ఇప్పుడైనా తెలుసుకోండి.
అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కూడా మొట్టమొదట అన్న మా వైసీపీ మంచిది అనుకుని వెళ్ళి తనకు కూడా తన సొంత అన్న దగ్గర కూడా న్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీలోని అన్ని కులాలకి మతాలకి వర్గాలకి పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలుసుకుని నమ్మి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఆవిడని మీరందరూ ఆవిడని చూసి తెలుసుకోండి, నేర్చుకోండి. తిరిగి అన్ని పార్టీల్లో వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. తద్వారా మీ భవిష్యత్తుని మంచిగా చేసుకోండి. మీకు అందరికీ భవిష్యత్తులో మంచి జరగాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే, రైతులందరూ బాగుండాలంటే, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలంటే అది ఒక సిసలైన ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మనవి చేసుకుంటూ ఇప్పుడు ఆవిడ అధ్యక్ష బాధ్యత స్వీకరించేదానికి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కదిలి ముందుకెళ్తున్నాయి. ఇది నాంది ఇక దినదినాభివృద్ధి చెందుతుంది. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయం నందు ఆదివారం తెనాలి ఐఎంఏ శాఖ రెయిన్బో హాస్పిటల్స్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో సిఎంఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి బోస్ రోడ్లోని తెనాలి ఐఎంఏ కార్యాలయంలో తెనాలి ఐఎంఏ రెయిన్బో హాస్పిటల్స్ విజయవాడ వారి సౌజన్యంతో సిఎంఈ కార్యక్రమం నిర్వహించారు. సిఎంఈ నందు పలువురు వైద్యులు మాట్లాడుతూ గర్భంలోని శిశువు ఆరోగ్య స్థితి, అవయవాలతో పాటు తెలుసుకునే చికిత్సా విధానం గురించి వివరించారు. ఏపీఎంసీ పరిశీలకులు డాక్టర్ జి వాసిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ పివి దుర్గావాణిలు మాట్లాడుతూ తెనాలి ఐఎంఏ శాఖ వైద్యులకు ఎంతగానో ఉపయోగపడే సిఎంఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైద్యులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సిఎంఈ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఐఎంఏ తెనాలి అధ్యక్షులు డాక్టర్ టి విజయలక్ష్మి వైద్యులకు విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో మరిన్ని చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి సెక్రటరీ డాక్టర్ పావని ప్రియాంక, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జి మధుప్రభాకర్, డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ నిరుపమారెడ్డి, డాక్టర్ సృజన, డాక్టర్ సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 21 జనవరి రోజు తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో రెయిన్బో వాళ్ళ దగ్గర నుంచి సిఎంఈ ప్రోగ్రామ్ నుంచి అరేంజ్ చేశాము. ఈ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషను డాక్టర్స్లో అవేర్నెస్ రావడానికి రెయిన్బో హాస్పిటల్ నుంచి వాళ్ళ టీం అందరినీ పిలిచాము. ఈ సిఎంఈలో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమిస్టర్ దగ్గర నుంచి వచ్చే కాంప్లికేషన్స్, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి స్క్రీనింగ్ ప్రొసీజర్స్, ప్రీటర్మ్ డెలివరీ గురించి అన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీటర్మ్ డెలివరీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్, దానికి ఎంత టీం వర్క్ కావాలి అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు డాక్టర్ దుర్గారాణి గారు విజయవాడ నుంచి రావటము, మాకు డాక్టర్ జి వాసిరెడ్డి గారు గుంటూరు అసోసియేట్ ప్రొఫెసర్ పెథాలజీ నుంచి కూడా రావటము మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. మా ఎగ్జిక్యూటివ్ టీం అంతా కూడా దీన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. అందరితో ఆప్యాయంగా ప్రేమగా మెలిగే తెనాలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య ఆకస్మిక మరణం ఎందరినో శోక సముద్రంలోకి ముంచిందని పలువురు ప్రముఖులు ఆయనకు ఘాన్యవాదార్పించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ బృందావనం నందు గడవర్తి సుబ్బయ్య సంస్మరణ సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ బృందావనం నందు తెనాలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య సంస్మరణ సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు గడవర్తి సుబ్బయ్య చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘన్యవాదార్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ తాడిపోయిన అఖిలేష్, డాక్టర్ తాడిపోయిన అవినాష్, తాడిపోయిన రమేష్ తదితరులు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో యాదవ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉండే సుబ్బయ్య ఆకస్మిక మరణం తమకు ఎంతో తీరని లోటని అన్నారు. తెనాలి పురపాలక సంఘ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఆయన పదవులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యక్తులను అభిమానించే గొప్ప వ్యక్తిత్వం సుబ్బయ్య నివాళులర్పించారు. గడవర్తి సుబ్బయ్య ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, వంపుగళ్ల కృష్ణ, తాడిపోయిన వెంకట లక్ష్మీనారాయణ, కుర్రా శ్రీను, ఆరాధ్యులు విష్ణువర్ధన్, నల్లగొర్ర నాగేశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. 10/1/24 అంటే 64 సంవత్సరాలకు చనిపోయినారు. ఆయన ఈ కాలంలో 2000 సంవత్సరంలో కౌన్సిలర్ గాను, తర్వాత మరో సంవత్సరమే వైస్ చైర్మన్గా తెనాలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా చేశారు. దాని తర్వాత 2017లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసినట్టు మనందరికీ సుపరిచితమే. ఆయన లేని లోటు అనేది చాలా తీర్చలేని లోటు. ఆయన మీ అందరూ చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఆయన చెప్తా ఉండేవాళ్ళు, ఎవరో మాచర్ల నుంచి ఎవరో మన వాళ్ళు ఏదో గొడవ ఉందని ఫోన్ చేస్తే వాళ్ళెవరో తెలియదు, అక్కడ గొడవ ఎవరితో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియకుండా ముందు బండేసుకొని బయలుదేరేవాళ్ళు.
అక్కడికి వెళ్ళినాక అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని ఏదో ఒక రకంగా ఆ పని సెటిల్ చేసుకొని వచ్చేవాడు. అలాంటి గొప్ప సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆయనకి ఇంతమంది మనసులో అభిమానాన్ని సాధించగలిగారు. ఈ మధ్య మా 2000లో నాకు సుబ్బయ్య గారు పరిచయం జరిగింది. అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయనకి నాకు గొడవ జరిగేది. బయటకు రాగానే బావా అనుకునేవాళ్ళం. అంటే అంత ఇదిగా ఉన్నాడు. పార్టీలతో సంబంధం లేదు బావా, మనందరం కలిసి ఉండే వాళ్ళు ఎవడు. అలానే ఆయన యాడ్ చైర్మన్ ఉన్నప్పుడు మేమందరం కలిసి ఆయనకి ప్రయాణం చేశాము. అలానే నేను మొన్న చైర్పర్సన్గా ఉంటున్నప్పుడు ఆయనతో నాకు సహాయం చేస్తూ నాతో మన యాదవ్ సోదరుని పెట్టడం జరిగింది. నేను ఈ రోజున ఈ స్టేజీ మీద కూర్చున్నానంటే గణపతి సుబ్బయ్య గారి పిలువేనండి. నాకు సొంత అన్నదమ్ములు కాకపోయినా సొంత అన్నదమ్ములు కన్నా ఇంకా ఎక్కువ అండి గణపతి సుబ్బయ్య గారు. ఫిబ్రవరి 25వ తేదీన జరగనున్న ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిలబస్లో ఉన్న భారతీయ సమాజం అంశం పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీన తెనాలి ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని తెనాలి ప్రాంతంలో గ్రూప్ 2 పరీక్షకు సంసిద్ధమయ్యే అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కుర్రా శ్రీనివాసరావు తెలియజేశారు. ఆదివారం ఎస్సీవీ ప్రతితో కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలో ఈ పర్యాయం భారతీయ సమాజం అనే నూతన అంశాన్ని కూడా సిలబస్లోకి చేర్చడం జరిగిందని అన్నారు. ఈ భారతీయ సమాజం అనే అంశం పట్ల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అవగాహన కలగజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23వ తేదీన మంగళవారం సాయంత్రం తెనాలి ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరుగుతుందని తెలిపారు. తెనాలి ప్రాంతంలో గ్రూప్ 2 పరీక్షకు సంసిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. యూటీఎఫ్, జేవీవీ, తెనాలి ఎన్జీఓ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ భారతీయ సమాజంగానికి సంబంధించి 30 మార్కులు రానున్నాయి. ఈ 30 మార్కులకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, అలాగే ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి, వాటికి ఎలా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది తదితర అంశాల మీద ఒక తరగతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాసు మన గౌరవనీయులు శ్రీ కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు వారే వచ్చి ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి బోధించనున్నారు. ఈ నెల 23వ తారీఖున అంటే మంగళవారం సాయంకాలం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ క్లాస్ జరుగుతుంది. ఇది స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపం, మన తెనాల్లో ఉన్నటువంటి కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఈ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్లాసు యూటీఎఫ్, జేవీవీ అలాగే ఎన్జిఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి సదవకాశాన్ని మన తెనాలి పరిసర ప్రాంతంలో ఈ గ్రూప్ 2 రాసే అభ్యర్థులు వినియోగించుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయులందరి చిరకాల స్వప్నమైన అయోధ్య రామమందిర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ రామకృష్ణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ రామకృష్ణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాముడు నడియాడిన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ భారత జాతి వీక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తిరిగించి రాముని సేవలో తరించాలని అన్నారు. అలాగే సోమవారం సాయంత్రం ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించి స్వామిని ఆరాధించాలని రామకృష్ణ పేర్కొన్నారు. ఎంతో చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మనందరం రాముని వారసులం అని భావిస్తాము. అటువంటి రాముడి యొక్క జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని రేపు శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రాముడి యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇది నిజంగా మనందరం కూడా చాలా ఆనందిస్తున్న విషయం, అదేవిధంగా ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది ముష్కరుల చేతిలో కొన్ని శతాబ్దాల క్రితం ఆ మందిరానికి ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానాన్ని ఇన్నాళ్ళు మనందరం భరిస్తూ వచ్చాం. ఈరోజు దేశం తలెత్తుకునేలాగా, గర్వపడేలాగా, యావత్ హిందువులు గర్వించేలాగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి మనందరినీ కూడా రాముల వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ఇంట్లో టీవీల్లో కానీ ఆ కార్యక్రమాన్ని వీక్షించాలి. రేపు సాయంత్రం అందరం కూడా మన పూజా మందిరంలో ఒక 2 దీపాలు, ఇంటి బయట 2 దీపాలు, బయట తులసి కోట దగ్గర 1 దీపం, ఇట్లా 5 దీపాలు వెలిగించి నిజమైన దీపావళిలాగా మనందరం కూడా దీన్ని జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
జనసేన పార్టీలోకి చేరబోతున్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆదివారం గుంటూరు నుండి మోపిదేవికి వెళుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పెదరావూరు వద్ద బాపట్ల జిల్లా జనసేన పార్టీ నాయకులు ఇక్కుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసైనికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీలోకి త్వరలో చేరబోతున్న ఎంపీ బాలశౌరికి గుంటూరు నుండి మోపిదేవి గుడికి బయలుదేరుతున్న సమయంలో పెదరావూరు కూడల వద్ద బాపట్ల జిల్లా జనసేన పార్టీ నాయకులు ఇక్కుర్తి శ్రీనివాసరావు పూలమాలతో ఆయన ఘనంగా సత్కరించారు. చుండూరు మండలం నుండి వందలాది మంది జనసైనికులతో కలిసి ఆయన బాలశౌరికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత బలమైన నాయకుడు బాలశౌరి అని, ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నారంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమైందని అర్థమవుతుందని అన్నారు. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతరేస్తారని పేర్కొన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీలను ప్రజలు గెలిపిస్తారని, వేవు నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా కేటాయించినా 50,000 పైచిలకు మెజార్టీతో గెలిపిస్తామని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా త్వరలోనే చూడబోతున్నామని ఇక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చుండూరు మండల అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, సోదా శ్రీను, విజయ్, జగదీష్, జిల్లా కార్యదర్శి బోడయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి పట్టణంలోని చిన్రావూర్ పార్క్ ప్రాంగణం నందు ఏరోబిక్స్ జుంబార్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో తెనాలి చిన్రావూర్ పార్క్ ఆవరణలో ఆదివారం ఉచితంగా ఏరోబిక్స్ జుంబాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత కొద్ది కాలంగా కమిటీ ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని ఏఎస్ఎన్ న్యూస్ స్టేడియంలో ఉచితంగా ఏరోబిక్స్ జుంబా శిక్షణ తరగతులు అందిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం చిన్రావూరు పార్కులో కూడా శిక్షణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ వ్యక్తిగత కార్యదర్శి సునీల్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని వాకర్స్తో పాటు ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ గత 20 సంవత్సరాలుగా ఏరోబిక్స్, డ్యాన్స్, కరాటేల్లో శిక్షణ ఇస్తున్న కె శ్రీకాంత్ చేత ఈ ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట పాటైనా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరితో ఏరోబిక్ జుంబా చేయించారు. 5 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు వారు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్టేడియం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి, తెనాలి ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పిల్లలు ఈ అట్మాస్ఫియర్, ఈ కోలాహలం చూస్తే చిన్రావూర్ పార్క్ అనేది తెనాల్లో రిక్రియేషన్ అనేది చాలా తక్కువ అండి. మనం రిఫ్రెష్ అవ్వడానికి ఆదివారం పూట మీరు చూసారంటే చిన్రావూర్ పార్క్ కూడా లైన్ కడతా ఉంటారు చూసారంటారు మీరు. సో మనకి తెనాల్లో రిక్రియేషన్ తక్కువ. సో ఓన్లీ సినిమా హాల్స్ కానీ ఇంకా ఎక్కడానికి కూర్చొని మనం రిఫ్రెష్ అవ్వడానికి కొన్ని పాకెట్స్ ఉన్నాయి. దాంట్లో చిన్రావూర్ పార్క్ నెంబర్ 1గా ఉంటుంది. సో ఈ పార్క్లో ఈరోజు ఈ యాక్టివిటీ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్లస్ కోచ్కి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయం నందు శ్రీ శారదా సంగీతాలయం వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ పోటీలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయంలో శ్రీ శారదా సంగీతాలయం తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహించారు. ఉప్పల వరదరాజులు, ఆరాధ్యుల ఆదినారాయణలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సీనియర్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు జరిగాయి. చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ భక్తిని, ప్రతిభను కనపరిచారు. పోటీల్లో విజేతలు నిలిచిన చిన్నారులకు ఆర్ఐఈఓ ఎన్విఎన్ మల్లేశ్వరి చేతుల మీదుగా భూమిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శారదా సంగీత ఆలయం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. చిన్నారులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయము నిర్వాహకులైనటువంటి శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ చాలీసా కార్యక్రమం, ఈ పోటీల కార్యక్రమము చాలా వైభవపేతంగా జరిగింది. చిన్నారులు అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా ఆలపించారు. వీరికి వారి ప్రైజులు కూడా అందజేయడం జరిగింది. అలాగే శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజును మాట్లాడుతూ చిన్నారులో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు నిర్వాహకులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి, కొండపి శ్రీనివాసరావు, భీమవరపు లక్ష్మీ సౌజన్య, అందే బాలచంద్రమౌళి, అర్చకులు తమిళస రఘు తదితరులు పాల్గొన్నారు. మా ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఇట్లా కాంపిటీషన్స్ నిర్వహించి పిల్లల్లో వారు చక్కగా సంగీతం నేర్పిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఈ రోజున మన గోవర్ధన స్వామి గుడిలో కాంపిటీషన్ పెడతాం జరిగింది. మరి అన్ని స్కూల్స్ నుంచి నాకు చాలా ఆనందదాయకం ఏంటి అంటే సెయింట్ జాన్స్, నెహ్రూ నికేతన్, శ్రీ చైతన్య, మరి ఎన్ఆర్ఐ ఎన్నో స్కూల్స్ నుంచి పిల్లలందరూ వచ్చారు.
అలానే మరి మనకి మనం కుల మతాలకు అతీతంగా మరి భాష అనే అబ్బాయి కూడా బాబు కౌశిక్ భాష మరి ఆ బాబు కూడా ఇవాళ మా దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నాడంటే మాకు చాలా గ్రేట్గా ఉంది. ఎందుకంటే అది భగవంతుడు అందరికీ సర్వాంతర్యామి. ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ కొత్త సంవత్సరంలో తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన సోమవారం తెనాలి పట్టణంలో తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గోనుగుంట శ్రీనివాసరావు తెలియజేశారు. ఆదివారం తెనాలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోనుగుంట శ్రీనివాసరావు మాట్లాడుతూ అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా పట్టణ పురవీధుల్లో స్వామివారికి విశేష ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామయ్య స్వామివారి ఆలయం వద్ద నుండి ఊరేగింపు ప్రారంభమవుతుందని భక్తులందరూ విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సందర్భంగా రేపు ఉదయం 8:30 మార్కెట్లో ఉన్న రామాలయం గుడి నుంచి శోభాయాత్ర బయలుదేరుతుంది. కులమత భేదాలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ఈ శోభాయాత్ర జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా. పట్టణ వాసవి సేవాదళ సెక్రటరీ బింగుమల్ల పృథ్వీ మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరిగే శ్రీరాముని ఊరేగింపుల్లో పట్టణ ప్రజలు, శ్రీరాముని సేవకులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ నాయకులు చుండూరు వెంకట రాజ్కుమార్, చక్కా చెన్నకేశ్వరరావు, టి హేమరామకృష్ణ, అశోక్, కె హరికిషోర్, సిహెచ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం, మరి తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, తెనాలి పట్టణ వాసవి సేవాదల్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకులతో కలిసి రేపు ఉదయం గాడిబావ సెంటర్లో గల రాములవారి గుడి దగ్గర నుంచి 8:30 డీజే కోలాటాలతో స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరగబోతుంది. కనుక తెనాలి పట్టణ ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్, కార్టూనిస్ట్, అక్షర చిత్రశిల్పి ఫణిదపు వెంకటకృష్ణ జై శ్రీరామ్ అనే దేవనాగరి లిపి అక్షరాలతో అయోధ్య రామ మందిరాన్ని చిత్రీకరించి అందరినీ అబ్బురపరిచారు. వివరాలకు వెళితే తెనాలి మండలం పెదరావూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయులు, కార్టూనిస్ట్, అక్షర చిత్రశిల్పి ఫణిదపు వెంకటకృష్ణ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకొని జై శ్రీరామ్ అనే దేవనాగరి లిపి అక్షరాలచే రామమందిరం చిత్రాన్ని చిత్రీకరించి తమ ప్రతిభను చాటుకున్నారు. గతంలోనూ ఆయన జై శ్రీరామ్ అనే తెలుగు అక్షరాలతో శ్రీ సీతారాముల, లక్ష్మణ, హనుమంతుల చిత్రాన్ని చిత్రీకరించి అందరి ప్రశంసలను పొందారు. అక్షర చిత్రశిల్పిగా ఎన్నో అద్భుత చిత్రాలను చిత్రీకరిస్తున్న వెంకటకృష్ణను పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాద తీరును ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. దుగ్గిరాల రైలుపేటలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో సంభవించిన అగ్ని ప్రమాద తీరును ఆదివారం జిల్లా పరిపాలనాధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి స్టోరేజ్లో ఉన్న అమోనియా ప్లాంట్ పరిశీలించి అగ్నిమాపక శాఖ నిచ్చెన ద్వారా అధికారులతో కలిసి వెళ్లి ప్రమాద తీరును తెలుసుకున్నారు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ వైపు ఎవరూ రాకుండా రాకపోకలపై ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేశారు. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన రైతులు తమ సరుకు సంబంధించిన బీమా రికార్డును పరిశీలించి నష్టం వాటిల్లకుండా తగిన న్యాయం చేసే విధంగా భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. తదుపరి అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఆయన వెంట తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తహసీల్దార్ కె మల్లేశ్వరి, అగ్నిమాపక డీఎస్పీ పోతురాజు, యార్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్వర్గీయ బెల్లంకొండ జయలక్ష్మి ప్రథమోన్నతం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం పేదలకు, నిరాశ్రయులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది స్వర్గీయ బెల్లంకొండ జయలక్ష్మి ప్రథమోన్నతం పురస్కరించుకొని ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి చిత్రపటానికి కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం న్యాయవాది విజయ మాట్లాడుతూ న్యాయవాదిగా సేవలందించిన స్వర్గీయ జయలక్ష్మి ప్రథమోన్నతం సందర్భంగా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఉదాహరణని అన్నారు. అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనే ఆమె మృతి చాలా బాధాకరమని అన్నారు. సీనియర్ న్యాయవాది అయిన బెల్లంకొండ జయలక్ష్మి చనిపోయి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఆమె భర్త గారైన బెల్లంకొండ వెంకట్ గారు శివలింగ సేవా సమితి వారి ద్వారా
ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగ సేవా సమితి వారు ఇట్లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరికీ ఈ విధమైన అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి కలుగజేసినందుకు వారికి ఈ రోజున మా జయలక్ష్మి గారి కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడనాడి జనసేన పార్టీలోకి చేరబోతున్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి వేమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. ఆదివారం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మోపిదేవి ఆలయంలో పూజా కార్యక్రమం నిమిత్తం ఇటువైపుకు వెళ్తుండగా జనసేన పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేమూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్ నేతృత్వంలో భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. జంపని, వేమూరు, కొల్లూరులో పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. జంపని గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు, వేమూరులోని పొట్టి శ్రీరాములు, కొణిజేటి రోసే విగ్రహాలకు ఆయనచే పూలమాల వేయించారు. భారీగా బాణాసంచ కాల్చి బాలశౌరికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, చావలి గ్రామ సర్పంచ్ విష్ణుమూలక శ్రీనివాసరావు, వాగోలు రమేష్, దాది సీతారామయ్య, దాసరి శ్రీనివాసరావు, వి సుధాకర్, సూర్యనారాయణ, గాజుల తిరుమలరావు, వెలుగుల ధర్మేంద్ర, కల్వగుప్తా, రాకేష్, కొల్లూరు మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్ అన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. తెనాలి నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యులు బాలశౌరికి ఘన స్వాగతం పలికిన జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ప్రజలకు సుస్థిరమైన పరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీయే. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.